హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిస్మిల్లా డిలీషియస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం చేయబోయే వంటకం ఫెప్సా అండి. పొటేల్ది లంగ్స్ మరియు ఊపిరితిత్తులు అంటారండి. పొటేల్వి 2 లంగ్స్ తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1-2 సార్లు వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వీటిని యాడ్ చేసుకొని చిటికెడు పసుపుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్తో 200 ml వాటర్ని యాడ్ చేసుకుని వీటిని బాయిల్ చేసుకుంటానండి. బాయిల్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక సిల్వర్ కడాయిని పెట్టుకున్నాను. గ్యాస్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 500 ml రిఫైండ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న ఫెప్సాని ఫ్రై చేసుకుంటానండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటానండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఫ్రై అయిపోయినాయండి. నేను ఒక ప్లేట్లోకి వీటిని తీసుకుంటున్నాను. మనం ఫ్రై చేసి తీసేటప్పుడు లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదండి, ఇవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దీని కలర్ అనేది చేంజ్ అయిపోయిద్దండి, బ్లాక్ కలర్లో వచ్చిద్దండి. ఇక్కడ నేను 2 టమాటోలు, 2 ఆనియన్స్, అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఆనియన్స్ మరియు టమాటోల్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుంటానండి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా సపరేట్గా పేస్ట్ చేసుకుంటానండి. టమాటో మరియు ఆనియన్ పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇంకో బౌల్లోకి తీసుకున్నానండి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటానండి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక టమాటో మరియు ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుంటాను. వీటిని వాటర్ లేకుండా బాగా డ్రైగా ఫ్రై చేసుకుంటాను. ఇవి ఫ్రై అయ్యాక 4-5 కాజు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మిరపకాయని నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ అల్లం మరియు వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటానండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని, చిటికెడు పసుపుని, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 1/2 టీ స్పూన్ మటన్ మసాలాని, 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటానండి. ఇవి ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫెప్సాని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి వీటన్నిటిని స్పూన్తో కలుపుకుంటానండి. మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకుంటానండి. 2 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 200 ml వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయటం వల్ల మసాలా ఫ్లేవర్ అనేది ముక్క లోపల దాకా వెళ్ళిద్దండి. గ్యాస్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 10 to 15 మినిట్స్ వాటర్ అనేవి డ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి. డ్రై అవ్వడానికి దగ్గరికి వచ్చినప్పుడు ఒక 1/2 లెమన్ని పిండుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అనేది బాగా థిక్గా ఉంది, మన ముక్కలకి బాగా పట్టేసింది. అన్నంలో కానీ రోటీలో కానీ కలుపుకొని తింటే సఫిషియెంట్గా సరిపోయిద్దండి. ఇక్కడతో మన ఫెప్సా డ్రై కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటా. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి రుచికరమైన రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.